Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. హాయ్ వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. ఈరోజు మన షోలో ఆ స్పెషల్ స్టార్ ఎవరు? ఈరోజు జూన్ 4th కదా. తెలుగు సినిమా పాట ఉంటే అందులో సగం ఆయనే. ఆయన మాట అమృతం, పాట అద్భుతం. తన మాటలతో, పాటలతో, నటనతో, సంగీతంతో భారతీయుల హృదయాలలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని తెలుగు సినీ వినీలాకాశంలో మణిదీపంలా వెలుగుతున్న పద్మభూషణ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఐడ్రీమ్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. పోతన్న కలలోన పొడగట్టు రాముడై రావయ్య మత్కావ్య రమ్య ఫలమా, జయదేవ కవిరాజ జయగీతి ఫలమైన కృష్ణయ్య రావయ్య కీర్తి గరిమా, పద కవిత్వాచార్య పదమదు ముదమదు వెంకన్న రావయ్య వితత వరమా, రాయలై రమణుడై రహిభోజుడై నీవు రావయ్య రావయ్య రస కలశమా, ఇట్టి నీ కన్న అర్హులింకెవ్వరయ్యా. ఆయన గళపు కొలనులో ప్రతిపదం పద్మమై వికసిస్తుంది. స్వర మధురిమ, లయ చతురిమలను తన శ్వాసలో నింపుకొని నిండు గోదావరిలా సాగిపోతున్న ఆ పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. సత్తురేకు కూడా స్వర్ణమేలే, అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న ముటిమ కూడా ముత్యమేలే, చెమట నీరే మంచి గంధం ఓరు చూపే మోక్ష మార్గం, వయసులా సంగీతమే భూమికే భూపాలమే. గాయకుడిగా ఆయన కెరియర్ 1966లో విడుదలైన శ్రీ 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 మర్యాదరామన్న సినిమాతో మొదలైంది. అనంతరం సుఖదుఖాలు సినిమా కోసం బాలు పాడిన మేడంటే మేడా కాదు పాట ఆయన జీవితాన్నే ఓ మలుపు తిప్పింది. ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. గోవా గోరింకతో ఆడిందిలే ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట, ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. గోరింక
జంట గోరింకనై. ఘంటసాల గారి తర్వాత అదే స్థాయిలో బాలు గారికి అవకాశాలు వెల్లువెత్తాయి. నటుల గొంతులతో పాడగలిగిన సత్తా, మధురమైన స్వరం ఆయన సొంతం. అందుకే అంత తొందరగా అగ్ర గాయకుడు అయ్యారు బాలు. స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో, స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో, నిండే దోసిలి పండే కోగిలి నిన్నే అడిగెనులే, నీతో రాత్రి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే. స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో, స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో, నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే, నీతో రాత్రి గడిపే లాహిరి నన్నే కడిగెనులే. నాటి నుంచి నేటి వరకు తరతరాలుగా వస్తున్న నటులకు ఆయన గాత్రదానం చేస్తూనే ఉన్నారు. నటుడిగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, వ్యాఖ్యాతగా ఆయన గడించిన ఖ్యాతి అంతా ఇంత కాదు. అదే నీవు అదే నేను అదే గీతం ఆడన, అదే నీవు అదే నేను అదే గీతం ఆడన, కథైనా కలైనా కనులలో చూడన, అదే నీవు అదే నేను అదే గీతం ఆడన, అదే నీవు అదే నేను అదే గీతం ఆడన. కళా తపస్వి విశ్వనాథ్ గారి చిత్రాలకు బాలుగారి గాత్రానికి ఓ అవినాభావ సంబంధం ఉంది. వీళ్ళిద్దరికీ ఎవరి వల్ల ఎవరికి పేరొచ్చింది అనేది చెప్పడం కష్టమే. ప్రేక్షకులకు మధురమైన పాటలు దొరికాయి అనేది మాత్రం నిజం. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సాగర్ సంగమం, శంకరాభరణం చిత్రాలు ఆయనకు జాతీయ పురస్కారాల్ని అందించాయి. నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము, అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము, భావములు భంగిమలు గానములు గమకములు, భావములు భంగిమలు గానములు గమకములు, ఆంగికమౌతపమీ గతి సేయగ నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి ఆ తరం హీరోలకే కాకుండా బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోలకు ఆయన పాటలు పాడారు. బాలు పాట పాడితే ఆ పాటలో బాలు కనిపించరు, ఆ నటుడు కనిపిస్తాడు, ఆయన పాత్ర కనిపిస్తుంది. అలా ఎస్పి గొంతులో తడిసిన ఎన్నో పాటలు ఎప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. మువ్వల నవ్వకల ముద్ద మందారమా, మువ్వల నవ్వకల ముద్ద మందారమా, ముగ్గులో దిల్చకిల ముగ్ధ సింగారమా, నెలకే నాట్యం నేర్తావి లయగారమా, గాలికే సంకల్లేశావే. నన్నిలా మార్చగల కళని సొంతమా,
ఆశకే ఆయువు పోసావే మధుమంత్రమా రేకే రంగులు పోసావే తెలుగు పాటలే కాదు భారతదేశంలో పలు భాషలు ఆయన గాత్ర మాధుర్యంతో పులకరించాయి. పాటలే కాదు తన మాటలతో కూడా మైమరిపింపచేశారు బాలు. కమల్ హాసన్, భాగ్యరాజ, సుమన్ వంటి తారలకు గాత్రదానం చేశారు. నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా. నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో. ఐ లైక్ ఇట్. చెప్పు. నా ప్రియ, ప్రేమతో నీకు నేను రాసే ఉత్తరం లెటర్ లేక కాదు ఉత్తరమే అని రా. చదువు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. పాటలు మార్చి రాసావా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం. ప్రియతమా నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే. ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది. కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే, మాటలే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, అదే తొలి కలల కవితలే మాట మాటలో. అదే బ్రహ్మాండం. కవిత కవిత పాడు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమా, నే నిజట కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమా, నే నిజట కుశలమే. పాటలతో ప్రయోగాలు చేయడం అంటే బాలుకి సరదా. గుక్క తిప్పకుండా పాడడం, నటుల వాయిస్తో ఇమిటేట్ చేయడం, పాటలతో మిమిక్రీ చేయడం, ఇలా పాటలతో ఆటలాడతారు బాలు. సుమం ప్రతి సుమం సుమం, వనం ప్రతి వనం వనం, సుమం ప్రతి సుమం సుమం, వనం ప్రతి వనం వనం, జగం అణు అణువున కలకలం, భానుదయాన చంద్రోదయాలు, సుమం ప్రతి సుమం సుమం, వనం ప్రతి వనం వనం. కేవలం గాయకుడిగానే కాకుండా నటుడిగా, సంగీత దర్శకుడిగా కూడా తన సత్తా చూపించారు బాలు. నటుడిగా కూడా ఆయనకి 100కి 100 మార్కులు పడ్డాయి. రావయ్య శేఖర్, ఫ్యాక్టరీ గేట్ దగ్గర సెక్యూరిటీగా ఉండవలసిన వాళ్ళు పోలీసు ఉద్యోగాలకు వచ్చారు. ఒక్కడికి నాడా కొట్టడం తెలియదు. నువ్వు పాతవాడివి, నువ్వన్నా నాడా కొట్టు. బాంబు పెట్టి వీడు నోరు తెరవడం లేదు, కొంచెం తెరిపించు. చాలే వదిలే. అవును, మీ అబ్బాయి కనపడలేదన్నావు, దొరికాడా? లేదండి. వెతికి చూసావా? అన్ని చోట్ల వెతికి చూశానండి. ఏదో 10 విషయాల్లో తలదూర్చినట్టున్నాడు. అవును మేడం. అవన్నీ వద్దు, తప్పు, వదిలే అని చెప్పకూడదా? కనిపిస్తే చెప్తానండి. చెప్పు.
ప్రభు చిన్న నిన్న నేను కొట్టింది. అయ్యో నిన్న నేను కొట్టింది నా చేతులతో నా బిడ్డని నేను కొట్టి. వద్దయ్యా, మనకు వద్దులైనా, ఏమి వద్దు, ప్రేమ వద్దు, దోమ వద్దు, వదిలే అయ్యా, వదిలే నాయన, నా కోసం వదిలే నాయన. నువ్వే కదా నన్ను చెప్పింది. అవునరా, నేనే నీకు చెప్పింది, కానీ నువ్వు నాకు ఇప్పుడు ముఖ్యమే. నాకు శృతి ముఖ్యం నాన్న. నిన్ను చిత్రహింసలు పెడతారు బాబు, నువ్వు తట్టుకోలేవురా, తట్టుకోలే, నీ వల్ల కాదు నాయన. తట్టుకుంటాను నాన్న, నువ్వే చెప్పు. ప్రేమ దేన్నైనా చేయించే శక్తినిస్తుందని. శేఖరం, నువ్వు పోవచ్చు. ఆయన పాట పాడితే పలికిన ప్రతి పదం శ్రోతల గుండెల్లో సూటిగా గుచ్చుకుంటుంది. పాటలకే ఆటలు నేర్పి స్వరాలతో సరసాలాడతారు. ఆయన పాట విన్న ప్రతి ఒక్కరూ ఈ నిజాన్ని ఒప్పుకుంటారు. పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యన, పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యన, ఏదో పాపం పసివాణ్ణి జాలి చూపి వదలండి మళ్ళించండి. అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర, అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర. దాదాపుగా 40,000కు పైగా పాటలు పాడిన బాలుని వరించని అవార్డంటూ లేదు. ఎన్నో ప్రాంతీయ జాతీయ అవార్డులతో పాటు పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. అత్యధిక పాటలు పాడిన సింగర్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. అదేంటండి, మీరు పక్కనుంటే నేను గొంతు వెప్పితే చాలు మంచి రాగం అయిపోతోంది. నేను లేనప్పుడు మీరు పాడుతున్నది మంచి రాగమే, మధ్యమావతి. ని సరి మ పని సరి ని రి సని ప మ పని సా ని ప మరి మరి ని సా తా నా 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 తా నా నా తదరే నా ఇది మా సంబరాల్లో పాడుకునే సీతం వారి పాట. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ, గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ, సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ, గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ, సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ, సువ్వి 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 సువ్వాలమ్మ సీతాలమ్మ. చెరగని నవ్వుతో ప్రశాంత వదనంతో మృదు భాషణంతో కనిపించే బాలుగారు మరిన్ని సక్సెస్ శిఖరాలు అందుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మరొక్కసారి బాలుగారికి హ్యాపీ బర్త్డే.